రైట్. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై సీఎం సీరియస్ అయ్యారు. పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఫామ్ హౌస్ పార్టీపై పుట్టా మహేష్ ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని పల్లాకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. డ్రగ్స్ కేసులో మహేష్ పట్టుబడిన అంశంపై నివేదికనివ్వాలని పల్లాకు చంద్రబాబు ఆదేశించారు. రైట్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న. అక్షయ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్ మొయినాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయనకి మొదట టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది, తర్వాత పాజిటివ్ వచ్చింది. మొయినాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో వీకెండ్ పార్టీలో ఆయన పోలీసులకు డైరెక్ట్ గా దొరికారు. పోలీసులు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది కాల్పులు కూడా జరిపారు దారిలోకి. మరి అది ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారో తెలియదు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. యాక్చువల్ గా మధ్యాహ్నం టీడీపీ అధిష్టానం దీని మీద స్పందించినట్టుగా సమాచారం అందింది. సీఎం చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితం ఈ అంశం మీద బాగా సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకి పుట్ట మహేష్ ను దూరంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అనేక రకాలైన విమర్శలు కూడా వివిధ పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకు పుట్ట మహేష్ ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, ఒక ఎంపీ ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం అనే రకమైన విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఒక డీటెయిల్డ్ గా నివేదిక ఇవ్వాలని కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎప్పటి నుంచి మొయినాబాద్ ఫామ్ హౌస్ వెళ్తూ ఉన్నారు, గతంలో హైదరాబాద్ వెళ్లారా, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ ఇందులో ఉన్నారన్న ఒక డీటెయిల్ రిపోర్ట్ పార్టీకి సంబంధించి ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విషయాన్ని కనుక సీరియస్ గా తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు ముందే గ్రహించారు. ఆయన రెగ్యులర్ గా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవద్దు, అనవసరంగా చెడ్డ కావద్దు అని. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో, ఒకవేళ సస్పెండ్ చేసే వరకు పరిస్థితి వస్తుందా? ఎందుకంటే పోలీసులే డైరెక్ట్ గా చెప్పారు ఆయన డ్రగ్స్ తీసుకున్నారు. పుట్ట మహేష్ మొదటి నెగిటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చింది, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి రేపు పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అవ్వాలి కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత పుట్టా మహేష్ వివరణ ఏ రకంగా ఉండనుంది, తర్వాత కార్యక్రమాలు ఏ రకంగా జరగనున్నాయి, ఆయన మళ్ళీ తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కంటిన్యూ చేస్తారా, లేకపోతే యాక్షన్ అయినా తీసుకునే అవకాశం ఉందా అనేది త్వరలోనే మనకు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్షయ. ప్రసన్న, అంటే చీమ చిట్టుకుమన్నా ఈ రోజుల్లో తెలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆయన ఇలాంటివి ఎందుకు ఆలోచించలేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీకెండ్స్ కి హైదరాబాద్ వెళ్ళటం అనేది బాగా ఎక్కువగా అలవాటైంది. వాళ్ళు గతంలో హైదరాబాద్ ఉండటం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆ రకమైన కల్చర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఇలాంటివన్నీ బహిరంగంగా పోలీసులు దొరకడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే చాలా ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు, వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా చాలా ఆదర్శవంతంగా ఉండాలి. అందులో యువ ఎంపీలు రకంగా దొరకడం అనేది చాలా కీలక పరిణామాలుగా పార్టీ కూడా గుర్తిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ హైదరాబాద్ కల్చర్ అలవాటు అవడం, లేకపోతే వీకెండ్ కల్చర్ అలవాటు అవడం, ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా వాళ్ళు ఓవర్కమ్ చేయలేని పరిస్థితులు చాలా వరకు వచ్చాయి. కాబట్టి వీళ్ళంతా కూడా పోలీసులకు ఏదో ఒక రూపంలో దొరికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. గతంలో సీఎం చంద్రబాబు దగ్గర వీటన్నిటికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరెవరు వీకెండ్స్ లో హైదరాబాద్ వెళ్తున్నారంటే వ్యక్తిగత పనుల నిమిత్తమో, లేకపోతే వ్యాపార నిమిత్తమో, లేకపోతే కొంతమంది కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు వీకెండ్ కో లేకపోతే 10 రోజులకో 15 రోజులకు హైదరాబాద్ వెళ్ళడం తప్పలేదు. కానీ ఇలా పబ్లిక్ గా ఒక ఫామ్ హౌస్ లో పార్టీల్లో దొరికిపోతూ డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలిసిపోయి ఏదో తెలిసి తెలియనట్టు ఏదో ఒక పార్టీకి అటెండ్ అయితే అందులో వేరే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే పర్వాలేదు. కానీ డైరెక్ట్ గా ఒక ఎంపీనే మిగిలిన ప్రజాప్రతినిధులతో కలిసి డ్రగ్స్ తీసుకుని పోలీసులకు పట్టుపడడం అనేది చాలా తీవ్రమైన అంశంగా కూడా టీడీపీ అధిష్టానం గుర్తించింది. ఇది కూడా రాంగ్ సిగ్నల్. ఎందుకంటే కూటమిలో 3 పార్టీలు కలిసి ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ చాలా బాధ్యతగా క్రమశిక్షణగా ఉండాల్సిన పరిస్థితులు. చంద్రబాబు కూడా ప్రతిరోజు ఇదే చెప్తూ ఉంటారు. ఈ ప్రతిరోజు
ఇంచుమించు అసలు ఈ 20 నెలల్లో చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడూ చెప్పలేదు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అలర్ట్ గా ఉండాలి, మంత్రులు అలర్ట్ గా ఉండాలి, ఎంపీలు అలర్ట్ గా ఉండాలి. అది కూడా చాలా తక్కువ టైంలో. కూటమి ప్రభుత్వం వచ్చి పట్టుకొని 20 నెలలు కూడా అవ్వలేదు, 2 ఏళ్ళు పూర్తి అవ్వలేదు. 2 ఏళ్ళు పూర్తి కాకపోవడం చాలా చిన్న టైం. ఈ టైంలో ఇంకా ప్రభుత్వం సెటిల్ అయ్యి వాళ్ళ పనులు చేసుకునే టైంలో ఆయన సంవత్సరంన్నర నుంచి ఇదే పని. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి, ఎంపీలు అలర్ట్ గా ఉండాలి, మంత్రులు అయినా కూడా కొంతమంది ఎంపీలు, అందరూ కాదు, కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదో చోట ఏదో ఒక రూపంలో ఇరుక్కుని పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఎన్డీఏ గవర్నమెంట్ లో టీడీపీ భాగస్వామిగా ఉంది. అందులో ఎంపీలు ఇంకా చాలా బాధ్యతగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు కొంతమంది. కాబట్టి చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంతమంది చేయదాటి మీరు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. అందులో డ్రగ్స్ నెగిటివ్ అయితే పర్లేదు, మళ్ళీ పాజిటివ్ గా సస్పెక్ట్ అవడం ఇంకా మరీ దారుణమైన పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా చర్యలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది.